వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో ఉంది, అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తులారాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంది అంటే మధ్యమముగా ఉండిన కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీళ్లకు మామూలుగా విద్యార్థులు పరిపూర్ణత్వముగా అంటే ఏదైనా ఒక మెడల్ సాధించడం లాంటిది కానీ, లేకపోతే నీకు మంచి యోగం ఉంది, దీంట్లో నువ్వు దీనికి అప్లై చేయి, నీకు మేలు జరుగుతుంది అంటే దానికి సీటు రావడం లాంటివి కానీ, ఇలాంటివి, లేదా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ నీకు అప్లికేషన్ పెట్టుకుంటే ఓకే చేసినారు, ఫలానప్పుడు రండి అని పిలిచేటువంటి విధానము కానీ, ఇలాంటివి ఏవైనా జరగవచ్చు విద్యార్థులకు. అలాగే కాస్త ధనము సంపాదించుకునేటువంటి దాంట్లో సంపాదనలు ఉంటాయి, కాస్త ధనము నష్టము కూడా పెట్టుకుంటారు. అంటే అనూహ్యమైనటువంటి ఖర్చులు వివిధ రంగాల దాంట్లో తప్పనిసరి పెట్టాల్సి వస్తుంది దీనికి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి ఆలోచనతో సరే పెట్టడం కూడా జరుగుతుంది గాక. అలాగే కొన్ని కార్యాలలో విజయము, కొన్ని కార్యాలలో విఘ్నాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు. నేను అందుకే మధ్యమముగా ఉండిన కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు అన్నా. కొన్ని విఘ్నాలు కూడా ఉన్నాయి, కొన్ని ఏవో ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. అరే ఈ పని జరిగి ఉంటే మనకు చాలా బాగుండు, జరగలేదే అనేటువంటి కించిత్ బాధ కూడా ఉంటుంది వీళ్లకు. అలాగే పిత్రార్జన రావటం, తండ్రికి సంబంధించినటువంటిది స్థిరాస్తి ఏదైతే ఉందో అది కాస్త వీళ్లకు రావటం ఊరట కలిగిస్తుంది. లేదా ఆ ఉన్నదేదో అమ్ముకుంటే ఊరట కలగటం, లేదా అది ఇంకొకరు అనూహ్యముగా మాకు ఇస్తారా లీజుకు, అమ్మకున్నా మేము దానికి డబ్బులు ఇస్తాము అనేటువంటి దాంట్లో ధనం రావటము, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగం అయితే పిత్రార్జన వలన వస్తుంది అనేటువంటిది ఇది. అయితే అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది, అందులో సందేహమే లేదు. శుభకార్యాలు చేసుకుంటారు ఇంట్లో, శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటారు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, ఇబ్బందులు ఏమీ రావుగాక. అలాగే స్థానచలనం అనేటువంటిది ఉన్నది మామూలుగా. అంటే అది మామూలుగా ఉద్యోగపరముగా కావచ్చును, లేదా ఇల్లు ఏదో మారాల్సినటువంటి పరిస్థితి వచ్చి మారటం లాంటిది కావచ్చును సహజంగా, లేదా ఉద్యోగంలో వేరే మార్పులో, ఇలా ఏదో ఒక రకంగా అయితే స్థానచలనం అనేది ఉన్నది. మార్పు అనేది సహజం మానవ జీవితంలో, ఆ మార్పు జరుగుతుంది. తర్వాత కొంచెం కొత్త వ్యక్తుల వల్ల పరిచయాల వలన కొంత మేలు జరిగేటువంటి విధానం ఉన్నది. అధిక శ్రమ ఉంటుంది, శ్రమ శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది కాక వీళ్లకు తప్పకుండా అరే శ్రమ పడాల్సి వస్తుంది అంటే మన కోసం మనం శ్రమ పడకుంటే ఎలా, మరి తప్పదు కదా అనేటువంటి భావనతో ముందుకు వెళుతూ ఉంటారు. ఏది ఏమైనా వీళ్ళు ఇంట్లో మగవాళ్ళైతే ఆడవాళ్ళను సంప్రదించడం ఈ రాశి వాళ్ళు, ఆడవాళ్ళైతే మగవాళ్ళను సంప్రదించి వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. అంతేకాకుండా సమయానికి తిండి లేక, భోజనము నిద్ర అనేటువంటివి లేక, అజీర్ణము అనేటువంటి దాని మీద కాస్త వీళ్లకు చిన్న ఇబ్బంది కలగవచ్చును. మామూలుగా గర్భంలో పొట్టలో ఏదో జీర్ణం కాలేదు, కొంచెం ఇబ్బంది అనేటువంటి పరిస్థితి వచ్చి మళ్ళీ దానికి తగిన ట్యాబ్లెట్లు వేసుకోవటము, ఏదో ఒక ఇంజక్షన్ వేసుకుంటేనో వెంటనే రికవరీ కావటం కూడా ఉంటుంది. కోర్టు సమస్యలు ఇవి ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసంలో వీళ్ళకి ఏమీ ఇది కాదు, మళ్ళీ కాస్త వాయిదా పడడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఏదో మేలు జరుగుతుంది అనడానికి ఏమీ లేదు. కోర్టు సమస్యల్లో కొంచెము ప్రొలాంగ్ జరుగుతుంది, ఇంతవరకు ఉండేటువంటిది కాస్త వాయిదా పడడం జరుగుతుంది, అంతే.
అయితే అండి ఇప్పుడు తులారాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? తులారాశి వాళ్లకు బాగా మెరుగైనటువంటి ఫలితాలు చేసుకోవాలి, బాగా కావాలి అని అనుకుంటే ఈ గణపతి నవరాత్రుల సందర్భముగా గణపతికి మామూలుగా పులిహోర మామూలుగా చేసి ఇంట్లో నివేదన కానీ, లేదా అక్కడే ఇచ్చి పులిహోర చేయించి నలుగురికి పంచడము కానీ, లేదా పులిహోరకు సంబంధించినవన్నీ వాళ్ళకి ఇవ్వటము కానీ చేస్తే మంచిది. తర్వాత గణపతికి ఈశ్వరుడికి అభిషేకము చేయించుకుంటే మంచిది గణపతి నవరాత్రులలో. ఇది చేస్తే దోషం కాస్త తగ్గడానికి మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.